వ్యక్తి ఒక పురాతనమైన గిన్నెలో వేడి నీళ్ళని పోస్తాడు. ఆ వేడి నీళ్ళ లోపల నుంచి ఒక షిప్ ఎళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పడవ కనిపించగానే కొనుక్కుందామని వచ్చిన అమ్మాయి షాక్ అయిపోతుంది. అలాగే చల్ల నీళ్ళు కూడా ఇందులో పోసి చూపిస్తాను మేడం అని చెప్పి పోసి చూపిస్తాడు. పొయ్యగానే అందులో వేలాది పువ్వులు విచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అది చూసిన ఆ అమ్మాయి $2000కి ఈ గిన్నెని నేను కొనుక్కుంటాను అని చెప్పి ఆ అబ్బాయికి డబ్బులిస్తుంది. నిజానికి ఈ అబ్బాయికి ఒకరోజు కంటికి దెబ్బ తగులుతుంది. అప్పటినుంచి పురాతన వస్తువుల పైన వాళ్ళ ఓనర్స్ నిజంగా కనిపించడం స్టార్ట్ అవుతారు. అది నిజమైన పురాతనమైన వస్తువా కాదా అని వాళ్ళు ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో చెప్తాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మకుండా ఆ అబ్బాయిని తిట్టి పారేస్తారు. అప్పటినుంచి ఇంకా అబ్బాయి ఎవ్వరికీ ఆ నిజాన్ని చెప్పడు. ఆ అబ్బాయికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఈ అబ్బాయితో మాట్లాడుతూ, "ఈ వస్తువుని నువ్వు కొనుక్కో. నీకు ప్రయోజనం ఉంటుంది ఫ్యూచర్‌లో" అని చెప్తే ఆ వస్తువుని కొనుక్కుంటాడు. అలానే ఈ గిన్నెను కూడా తెచ్చుకుంటాడు. ఆ గిన్నెని అతని షాప్‌లో తెచ్చుకుంటాడు. తేగానే చాలామంది చూస్తారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా చూస్తుంది. కానీ ఈ అమ్మాయికి ఇది ప్రత్యేకమైనదా కాదా ఎలా తెలుసుకోవడం అని చెప్పి ఆ వ్యక్తిని అడుగుతుంది. ఇప్పుడు వెంటనే ఆ అబ్బాయి గిన్నె వాళ్ళ ఓనర్‌ని అడగగానే ఆ అమ్మాయి వేడి నీళ్ళు పొయ్యమంటుంది. అలానే ఆ వ్యక్తి వేడి నీళ్ళు పోస్తాడు. "ఎందుకు వేడి నీళ్ళు పోస్తున్నావు?" అని ఈ అమ్మాయి అడుగుతుంది. ఇంతలోపే ఆ అమ్మాయి కళ్ళకి మొత్తం మ్యాజిక్‌గా అనిపిస్తుంది. లోపల ఒక పడవ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో ఆ అబ్బాయికి డబ్బులిచ్చి నేను ఈ గిన్నెని కొనుక్కుంటాను అని చెప్తుంది. అలాగే నా అసిస్టెంట్‌గా కూడా నిన్ను పెట్టుకుంటాను. నువ్వొచ్చి నాకు ఎలాంటి యాంటిక్ పీసెస్ కొనుక్కోవాలో సజెస్ట్ చెయి అని చెప్పి అడుగుతుంది. దాంతో ఈ వ్యక్తి ఆ అమ్మాయితోనే వెళ్తాడు. అప్పుడే ఒక చిన్నదాన్ని చూస్తుంది ఆ అమ్మాయి. వెంటనే దీన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అనేసరికి ఆ అబ్బాయి ఎక్స్‌రే కళ్ళు ఓపెన్ చేస్తాడు. వెంటనే ఆ చిన్న బొమ్మ యొక్క ఓనర్ కనిపిస్తాడు. కానీ అది నిజమైంది కాదు అని చెప్పి ఈ అబ్బాయికి అర్థమవుతుంది. ఇంతలోపే ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడొస్తాడు. వాళ్ళ తమ్ముడు చాలా చాలా అవమానిస్తాడు ఈ అబ్బాయిని అప్పట్లో. అప్పుడు ఈ తమ్ముడొచ్చి నేను దీన్ని కొనుక్కుంటాను అని చెప్పి కొనుక్కుందాం అనుకుంటాడు. దీని లోపల నుంచి ఒక పువ్వొస్తది చూడు అనేసరికి ఆ అబ్బాయి అది చూసి అది నిజమైన యాంటిక్ పీస్ కాదు అని చెప్తాడు. అయినా సరే ఈ అబ్బాయి నమ్మడు. దాంతో ఆ అబ్బాయికి వాంతులవుతాయి. సబ్స్క్రైబ్